చిన్నబాయ్ నవ్వు చిన్నబాయ్ సంతోషపాత్ర అండి. నేను గత 7 సంవత్సరాల నుంచి తెలియవలసి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవం జరుపుతున్నాం. దీనికి అన్ని విధాల మాకు సహకార్యాలు అందించిన వెంకటేశ్వర కాలనీ శ్రీరానగర్ ప్రజలకి మరి మా కమిటీ సభ్యులు అందరూ ఎప్పుడు మాకు విన్నట్టు ఉండి మాకు సహకారం అందిస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఎటువంటి రుచులు కానీ ఎటువంటి ఫీజులు కానీ మేము కలెక్ట్ చేయకుండా ప్రజల కోసం దేవుడు ఆశీస్సులు ఉండాలని సేవా దృక్పథంతోనే మేము చేస్తున్నాం తప్ప ఎవరు ఆశించినంత వాళ్ళు ఇవ్వచ్చు. దీనికి ఎటువంటి ఇది కూడా లేదు. అది ఇప్పటి నుంచి కాదు, గత 7 సంవత్సరాల నుంచి కూడా ఇదే పద్ధతిలో వెళ్తున్నాం. ఇంకా మేము డెవలప్ అయ్యి ఇంకా డెవలప్ చేయాలి, దీనికంటే పెద్దగా చేయాలని మేము అనుకుంటున్నాం. దానికి మీ ప్రజలు కూడా అందరూ సహకారం చేసి ఆ దేవుడు ఆశీస్సులు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఈ బయట సెట్ చేశారు కదా సార్, ఇప్పుడు ఇదే మొదటిసారి ప్రతి 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొత్తగా వేస్తాం, వెరైటీగా. ఈసారి ఇంకో కొత్తగా అనిపించింది. వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడినా చాలా మా కమిటీ వాళ్ళు అందరూ కుర్రోళ్ళు కూడా అందరూ బాగా సపోర్ట్ చేసి బాగానే చేశారు. ఇంకా మీ ప్రజల ఆదరణ ఉంటే ఇంకా బాగా చేస్తాం. ముందు ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేయడానికి మేము వెనకాడడం కూడా. ఈ పూజా కార్యక్రమాలు ఎన్ని రోజులు ఉంటాయి సార్? 9 రోజులండి. 9 రోజులు అన్నసంత తరపున దగ్గర మనం 10,000 మంది వరకు పెడతాం సార్. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ ఒక్క సంవత్సరమే కాదు, ఇంకా ముందుగానే ఇంకా బాగుంటుంది. కుంకుమ పూజ కానీ దీపారాధన కానీ అవి కూడా చేస్తాం. సాయంకాలం ప్రోగ్రెస్ ఉంటాయి సార్, అవి కూడా ఉంటాయి. కళ ఊరేగింపు రోజు కూడా చాలా ఘనంగా జరుపుతాం. దానికి ఎటువంటి మా వెంకటేశ్వర కాలనీ కానీ శ్రీరానగర్ కానీ అందరు ప్రజలు వెనకాల సపోర్ట్తోనే మనం చేస్తున్నాం. అంతా మా కమిటీ సభ్యులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇంకా బాగా జరగాలని ఆ దేవుడు ఆశీస్సు ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. గత 7 సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుతున్నాం. దీనికి ముఖ్య కార్యక్రమం మెయిన్ చిన్ని గారు, సంత గారు, విలేజ్ దాని ఆధ్వర్యంలో జరుపుతున్నామండి. గత 7 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తున్నాం. ఎవరిని కూడా ఎవరి మీద బలవంతంగా ఎవరికైనా దయ్యి ఉంటే డబ్బులు ఇవ్వడం తప్ప, అంతేగాని మీరు ఇవ్వండి, మీరు ఎవరి ఎటువంటి బలవంతంగా లేదు. కానీ ఇప్పుడు నవరాత్రి చేస్తాం. 9 రోజున అంతంత దగ్గర 10,000 మందికి అంత చేస్తున్నాం.
అందరూ కూడా చాలా హ్యాపీ అండి. గవర్నమెంట్ అందరూ హ్యాపీగా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. గత 7 సంవత్సరాలు బాగా చేస్తున్నామండి. నేను అందరూ కూడా ఎలా ప్రజలు కూడా చాలా హ్యాపీ అవుతున్నారు. మాకు కూడా చాలా సంతోషం. అందరికీ దేవుడు సంతోషం కోరుకుంటున్నాం. బయట సెట్ చేశారు కదా ఆటలో, బయట సెట్ చేశారు కదా. అంటే మా బీటీ యూనియర్స్ శ్రీని గారు, నా సంతోష్ గారు ఏదో ఈ సంవత్సరం కొత్త వెరైటీ చేద్దాం, ప్రతి సంవత్సరం అదే వెరైటీ ఎందుకు, కొత్త సంవత్సరం కూడా కొత్తగా ఉండాలని చెప్పేసి వెరైటీ చేద్దామని చెప్పి అది స్విమ్మింగ్ పూల్ అనుకున్నాం సార్. స్విమ్మింగ్ పూల్ టైప్లో బాగుంటుంది అనుకున్నాము. దీనికి నిజంగా మేము ఇంకా ఇవి పెట్టాం కానీ నిజమైన బాధ్యత చేద్దాం అనుకున్నాం సార్. అదే కొన్ని పరిస్థితుల వల్ల వర్షం వల్ల తేలకపోయాం. ఇంకా ప్రతి సంవత్సరం కూడా కొత్త రావాలని చెప్పేసి కోరుకున్నాం. ఇంకా ప్రతి సంవత్సరం ఏదో కొత్త అండి, కింద సంవత్సరం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకో వెరైటీ పెడతాం. అదే అండి. మార్నింగ్